ఎన్నికల ముందు అన్ని వర్గాలపై హామీలు గుప్పించిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట గాలికి వదిలేసింది. దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు ఉపాధ్యాయులు ఆందోళనకు పిలిపించారు. టెక్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 100 రోజుల కార్యాచరణలో పనిచేసిన వాళ్లకు లీవులు మంజూరు చేయాలని, యాప్ల భారం తగ్గించాలని కోరుతున్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో వీరంతా ఆందోళన చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఏ సెక్షన్ను కూడా వదలకుండా ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కుతున్న సర్కార్పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయులు కలెక్టరేట్ల వద్దకు వెళ్తున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్? అప్డేట్స్ చెప్పండి. హరి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలిపించాయి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఉపాధ్యాయులకి ఇచ్చిన పరిస్థితి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటిలో కూడా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటిలో కూడా విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూడా పెండింగ్ బకాయిలు అక్కడ విడుదల చేసిన పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం 2 డిఏల్ని ఉపాధ్యాయులు తీసుకుని ఉంటారు. ఇప్పటికీ దాదాపు 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఆ డిఏలకు సంబంధించి కూడా ప్రభుత్వం మాట్లాడలేదు. మొన్న పోరాటం సందర్భంగా 1 డిఏను మాత్రం విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటు 100 రోజులు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 100 రోజులు ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో, పండగ రోజుల్లో, ఆప్షనల్ హాలిడేస్ రోజుల్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి, కాంపన్సేషన్ లీవ్లు అడుగుతున్నారు. కానీ దాని మీద కూడా ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి, ఉపాధ్యాయుల మీద ఇతర శాఖల పెత్తనాన్ని అయితే రుద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రేషనలైజేషన్ పేరుతో చేసినప్పుడు కూడా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను ఉపాధ్యాయుల మీద మానిటరింగ్కి నియమించారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను వాళ్ళ మీద మానిటరింగ్కి నియమించిన పరిస్థితి కనిపించింది. ఉపాధ్యాయులంతా కూడా సెకండరీ క్యాడర్ పౌరులుగా చూస్తున్నారు. ఇతర డిపార్ట్మెంట్ల ఆధిపత్యం తమ మీద పెరుగుతుందని ఒక ఆగ్రహవేశాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలను తొలగించండి అంటూ ఒక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది ఉపాధ్యాయులు బలి కాబోతున్నారు. కాబట్టి ఇన్ సర్వీస్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి టెట్ మినహాయించాలంటూ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తీర్మానం చేస్తే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క యాప్స్ పనిభారం ఎక్కడా ఉండదు, కేవలం బోధన మాత్రం ఉంటుందంటూ నారా లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో మీటింగుల్లో కూడా ఇదే చెప్పిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాప్ల పనిభారం మరింత పెరిగింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి కానీ ఇతర అనేక అంశాలన్నీ కూడా యాప్లో వాళ్ళు ఫోటోలు తీసి నమోదు చేయాల్సిన పరిస్థితి. బోధన కంటే కూడా అదనపు యాప్ల పనిభారం మా మీద పెరిగిందంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, మొత్తం యాప్ల పనిభారాన్ని తగ్గించాలి, కేవలం బోధనకే ఉపాధ్యాయులను ఉపయోగించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు వేతనాలకు సంబంధించి కానీ ఇతర మెడికల్కి సంబంధించి కానీ ఇప్పటికే ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ ఉన్నాయో దానికి వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నా అనేక హాస్పిటల్లో ట్రీట్మెంట్లు కూడా అందట్లేదు. దీని మీద కూడా వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. మొత్తం దాదాపు 7-8 డిమాండ్ల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం కనుక స్పందించి ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. హరి,